హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. మన పోచాని గారు స్క్రిప్ట్ బయటకు ఓపెన్ చేశారు. సో అసలు ఏంటి ఆ స్క్రిప్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఏంటన్నా ఈ స్క్రిప్ట్ అంటే ఏముంది బ్రో, మనోడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకుని ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న బిస్కెట్కి కక్కుర్తిపడి మొత్తం ఎంటైర్ కెరియర్ని మొత్తం సర్వనాశనం చేసుకున్నటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. మంచి రైటర్గా, యాక్టర్గా, ఆర్టిస్ట్గా అన్నిటిగా మంచి పేరు వచ్చింది. కానీ అన్నీ ఒక్క ప్రెస్ మీట్తో మొత్తం చెడదొబ్బేసుకున్నాడు. కేవలం 5 ఏళ్లలో, అంటే ఇన్ని సంవత్సరాల ఆయన సుదీర్ఘమైనటువంటి చరిత్ర అంతా కూడా ఒక్క 5 ఏళ్లతో నాశనం. అంటే వైసీపీ కార్యకర్తలు ఏమంటారు అంటే మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ సినిమాలు చేసుకుంటారు అని అంటున్నారు. అలాంటి ఇప్పుడు చూపిస్తున్నాడు, జైల్లో సినిమా చూపిస్తున్నారు మనోడికి. ఇంకా సినిమా ఏంది ఎత్తాడు? ఇక్కడ చూసావా, ఈ బూతులు మొత్తం అంతా స్క్రిప్టే. ఈయనే రచయిత, పైగా ఈయన ఇంకొక దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసుకుని తీసుకొచ్చి మరీ మాట్లాడాడట. అది కూడా స్వయాన పోలీసుల దగ్గర ఒప్పుకుని సంతకం కూడా పెట్టాడంట. నేర అంగీకరించినటువంటి పోసాని అంగీకార పత్రం మీద సంతకం చేసి కోర్టుకు కూడా సమర్పించారట పోలీసులు. దీంట్లో అంటే కంప్లీట్గా ఆ రోజు మనందరికీ తెలుసు, ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఫ్యామిలీని అందరినీ తిట్టాడు. తిట్టిన తర్వాత కొంతమంది అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యాలి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఇదిగో, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్ మీట్లో, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలకు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలకు చేశానని సినీ నటుడు అదే వైకాపా అప్పటి పోసాని కృష్ణమురళి అంగీకరించారు అని చెప్పి. అంటే పథకం ప్రకారమే జన సైనికుల్ని లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రెచ్చగొట్టాలి, ఇంటి మీద కానీ ఇంకొకరి మీద కానీ దాడి చేయించుకోవాలని స్క్రిప్ట్ ఇస్తే రెచ్చగొట్టాడు. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది దేశద్రోహం కింద కేసు పెట్టి మనోడిని, ఇలాంటి వ్యక్తులు సమాజంలో కాదు అసలు ఎక్కడా ఉండకూడదు. ఉరిశిక్ష చేసినా కూడా తప్పులేదు ఇలాంటి వ్యక్తులకి. అలాంటిదే అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలి. తద్వారా ఇగో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా వాళ్లే చేశారట. సజ్జల భార్గవ్ చేశాడట. వైరల్ చేసి ఆ కులాల మధ్య చిచ్చులు పెట్టి తద్వారా వైసీపీకి లబ్ధి పొందేలా చేయాలని చెప్పి కుట్ర పన్నారు. అంటే వీడు మనిషా దున్నపోతానలా? అంటే వాళ్ళు చెప్పారు. అసలు మనిషి అన్నం తింటున్నాడా లేదంటే వాడికి కూడా ఫ్యామిలీ ఉంది కదా. అంత దారుణంగా పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎవరు లేరు నిజంగా ఇంత దారుణంగా తిట్టినోడు. ఆ బోరిగడ్డ అనిల్ లాంటి ఒక ఎదవ తప్ప. ఈయన మరీ అసలు సినిమాల్లో ఉండి, ఆ కుటుంబాల గురించి తెలిసి దగ్గరగా ఉండి సినిమాలు కూడా చేశాడు, వాళ్ళతో దగ్గరగా ఉండేవాడు. ఆ పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో కూడా చేసినోడు ఎదవీడు. అలాంటి దాంట్లో కూడా ఇక్కడ మళ్ళీ ఎంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు, పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి అత్యంత హీనమైనటువంటి భాష మాట్లాడి ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? ఇప్పుడు కనీసం ఇక్కడ ఈయన పక్కన పెట్టేద్దాం, ఈయన తీసుకెళ్ళాలి. ఇలాంటి సైకోల్ని కొన్ని వేల మందిని మేపుతున్నటువంటి వ్యక్తి సజ్జల. మొన్న కూడా ఎంతోమంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి లోపలేస్తే వాళ్ళందరూ ఒకటే మాట, సజ్జల సజ్జల సజ్జల. దాంట్లో ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మొత్తం అంతా నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా వీళ్ళిద్దరే. అలా ఏదన్నా కాస్తో కోస్తా పథకాల ద్వారా ఎవరికైనా మంచి జరిగి ఉండొచ్చేమో, కానీ వీళ్ళ వల్ల సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. స్టిల్ ఈ రోజుకి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నామా, ఈ వీడియో కింద కమెంట్స్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సైకోలు, పేటీఎం బ్యాచ్ నిన్ను, నన్ను, నీ ఫ్యామిలీని, నా ఫ్యామిలీని కూడా తిడతారు. 100% చూడు, అంత దారుణంగా ఇప్పటికీ మేపుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే రేపటి తరం కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, ఎలా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వాళ్ళని ఉంచితే రేపొద్దున యువత కావచ్చు, రేపొద్దున చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? ఈ బూతులా? అంటే జగన్ కాన్సెప్ట్ ఇట్లా అన్న, కాపోలతో తిట్టడం, కమ్మోలతో ఎమ్మెల్యేతోనే తిట్టించడం. అయితే అదే సినిమాలు ఉంటుంది చూసా, మా రాజకీయం వింతే, మీ వింతే, మేము ఇలాగే చేస్తాం. ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి ప్రమోషన్. జగన్కి దగ్గర అవుతారు. జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్ నవ్వే ముసి నవ్వులు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం ఈ సైకోలందరూ కూడా ఇష్టపడతా ఉంటారు. జగన్కి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని తిడితే ఒక సైకో ఆనందం అంటూ ఆయనకు వస్తూ ఉంటుంది. అదే తరహాలో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, సొంత చెల్లెల్ని తిట్టినా సరే, సొంత చెల్లెల్ని అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్ తిడుతుంటే కూడా ఆనందపడే టైపు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈయన ఒక్కడేం చెప్తాడు ఇంకా అంటే ఇలాంటి వాళ్ళని ఇక్కడతో అయినా ఆపాలి. అంటే జగన్ తరపు లాయర్లు పెట్టడం, ఈయనని బయటికి తీసుకురావడం, ఏమైనా ఛాన్సెస్ అలా ఉన్నాయి? ఆయన అస్వస్థత అని చెప్పేసి బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అస్వస్థత అంటే ఆల్రెడీ చెప్పేశాడుగా, కొంతవరకు బయటకు వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే నేను చేసింది తప్పే, డబ్బులకి కక్కుర్తి పడి 3,82,000 రూపాయలు నెలకి కక్కుర్తి పడి నేను చేసినటువంటి పని ఇది, దయచేసి నన్ను వదిలేయండి. కరెక్ట్, వదిలేయమని అన్న కరెక్టే. ఇప్పుడు ఒక రేప్ చేసిండు ఒక మనిషి, రేప్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత నేను రేప్ చేసినా నన్ను క్షమించండి, నేను ఆ పార్టీతో సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటే వదిలేయాలి. ఒక పెద్ద దొంగతనం చేసిండు ఒక 6 నెలల తర్వాత. అంటే నిజంగానే ఇక్కడ ఒక రేపిస్ట్ కన్నా దారుణంగా మనం చూడాలి. ఒక రేపిస్ట్ ఒక కుటుంబాన్నో ఒక వ్యక్తినో టార్గెట్ చేసి ఇబ్బంది పెడతాడేమో. ఇలాంటి వ్యక్తులు వర్గాలను విడగొట్టేస్తారు, వర్గాల మధ్య చిచ్చులు పెడతారు. దాని ద్వారా ఎంతోమంది కొట్టుకు చచ్చిపోతే రాజకీయ లబ్ధి పొందుతారు. అంటే ఎంతమందికి వీళ్ళ చేసిన పని అంటగడుతున్నారంటే దాంట్లో ఎంత కుట్ర ఉందనేది ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిజంగా నువ్వు అన్నట్టు ఒక రేప్ చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళకన్నా దారుణమైనటువంటి కేసులు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద. కావాలని చెప్పి ఒక స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ఒక మీడియా ముందు లాభాష కానీ అంత క్రూయల్ గా మాట్లాడిందంటే అప్పుడే అర్థం చేసుకోవాలి ఆయన ఎంతకైనా తెగించే రకం. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ అలాగే ఉన్నారు, నుంచుని ఇలా ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి మీడియా కెమెరామ్యాన్లు రిపోర్టర్లు అందరూ రివర్స్ అయితే నీకేమన్నా నీకేంటి అని అడుగుతున్నట్టు. నేను మాట్లాడతా బరాబర్ మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఏమనుకున్నాడు అంటే వైసీపీ ప్రభుత్వం ఎల్లకాలం అదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనుకున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లు లేదంటే రుషికొండ ప్యాలెస్లు కట్టుకుంది, అందుకే అదే వైనాట్ వైన్స్ 175 అన్నాడు. వైనాట్ వైన్స్ 75 అంట. ఈ 75 అంత కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు ఆయన. అవును, ఏదేమైనా మొత్తానికైతే ఆయన నేరం అంగీకరించాడు. తర్వాత నెక్స్ట్ మాత్రం సజ్జలకే పడుతుంది. అదే కొంచెం లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల్లో వదిలేశారు, ఏమీ పట్టించుకోవట్లేదు అనుకునే వాళ్ళకి ఎందుకు అంటే బలమైన సెక్షన్స్ దొరుకుతున్నాయి, ఆధారాలు దొరుకుతున్నాయి. దొరికిన తర్వాత ఎవరి ద్వారా దాన్ని తీసుకువెళ్లాలో తీసుకొచ్చి ఆ రిపోర్ట్లన్నీ పట్టుకుని కేసు పెట్టారు, లోపలేసామండి ఇంక రాకూడదు అన్నట్టుగానే పెడుతున్నారు. సో ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో సజ్జల నెక్స్ట్ టార్గెట్. దీనికి సంబంధించిన వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఇప్పుడు పోలీసులు చూసేది ఏంటంటే ఈయన ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు సజ్జలతో కానీ భార్గవ్తో కానీ, సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ భార్గవ్తో కానీ మాట్లాడాడు అంటే ఇది నిజమన్నట్టే. నిజమై ఈయన తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. మరి సజ్జల ఇంకా కేసులు ఉన్నాయా? ఇది ఒకటే కాదు కదా. ఇప్పుడు చాలా మందికి అందరూ ఒకటే మాట చెప్పేది ఏంటి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఇలాంటి సైకిల్ ఎంతమంది వచ్చినా కూడా చెప్పేది ఏంటంటే లాస్ట్కి వచ్చేప్పటికి సజ్జలే మాకు డబ్బులు ఇస్తున్నాడు, మేము డబ్బుల కోసం కక్కుర్తిపడి చేస్తున్నాం, మాకు మా నోటి నుంచి మా చేతి నుంచి మా ట్వీట్ ద్వారా వచ్చే ప్రతిదీ కూడా సజ్జల ఇద్దరు, భార్గవ్ కావచ్చు రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు ఇస్తుంది అని చెప్పి గతంలో చాలా ఉన్నాయి. వన్స్ ఒక్కసారి బలమైన సాక్ష్యం దొరకట్లేదు వాళ్ళకి, ఎందుకంటే పేటీఎం బ్యాచ్కి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండవు, ఇలాంటి వాళ్ళకు ఉంటాయి. అంటే డైరెక్ట్ కాల్ చేసి లేదా మెసేజ్ చేసో ఇంకొకటి చేసో మాట్లాడతారు. కాబట్టి అది గనక దొరికిందా సజ్జలను కాపాడడం కూడా ఎవ్వడి వల్ల కాదు. అంటే సజ్జల వైసీపీ నుండి కొద్దిగా దూరం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది అన్న ఫ్యూచర్లో? సజ్జలకి అసలు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జలే దిక్కు, ఇంకొకటి లేదు వాళ్ళకి. అంటే చెప్తున్నాను కదా, వాళ్ళ రాజకీయం అలాగే ఉంటుంది. దానికి పాత్రధారి సూత్రధారి అంతా కూడా సజ్జల అండ్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైనా సరే గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చూసుకుంటే, ఆయన మంత్రిగా ఉన్నా లేదంటే సలహాదారుగా ఉన్నా ఎంతోమంది మంత్రులు ఉన్నా కూడా ఫస్ట్ సజ్జలను కలవాలి. వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న డ్రైనేజ్ వేసుకోవాలన్నా, వాళ్ళకి సంబంధించి ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా సజ్జల దగ్గరికి వచ్చి, సార్ మా ఇంటి ముందు డ్రైనేజీ లేదు సార్ మేము వేసుకోవాలని చెప్పి ఒక మంత్రి ఎమ్మెల్యే కూడా సజ్జల దగ్గరికి రావాల్సింది. ఐపాక్ టీమ్ హెడ్ కూడా ఈయన అంట కదా మరి, సజ్జల భార్గవ్. ఓకే. సో మొత్తానికి అంటే ఈయన లేకుండా ఏముండదు. వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా వర్క్ చేస్తున్నాడు, వర్క్ చేయించుకుంటున్నాడు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడోకప్పుడు సజ్జలకి కూడా మంచి టైం వస్తుంది. ఆ టైం దొరికితే ఏదో అంటారు కదా, ఒక టైం ఎవరికైనా రావాలో, ఆ టైం వచ్చినప్పుడు
అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు తొందరగా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరూ అంటే సైకో బ్యాచ్ అందరూ ఆగాలంటే ముందు పాత్రధారి సూత్రధారినే పట్టుకోవాలి. సో అతన్ని పట్టుకుంటే ఇవన్నీ ఆగుతాయి. ఇది టెర్రరిస్టులు ఉంటారు చూసావా, స్లీపర్ సెల్స్ అంటారు. వీళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, కానీ వీళ్ళందరినీ ఆపరేట్ చేసేవాడు ఎక్కడో ఒక పాకిస్తాన్లో ఇంకొక చోట ఉంటాడు. అలాంటి వ్యక్తి అనమాట. మొత్తానికి దొరికాడు, చెప్పాడు. కాబట్టి దీనికి కొంచెం అంటే చెప్పగానే కాదు, సాక్ష్యాలు కూడా కావాలి. అది కూటమి ఇప్పుడు చేయాల్సినటువంటి పని. అప్పుడే చాలా బలంగా లోపలేస్తే సజ్జలకు కూడా ఎంతమంది జీవితాలు నాశనం చేశాడో, ఎంతమందిని ఇలా గొడవల మధ్య వాళ్ళ మీద కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేయించాడో, ఈ గొడవల వల్ల ఎంత నష్టపోయాడో అంత ఆయన మీద కూడా చూపించారు. మొత్తానికి పోచాని కథ క్లోజ్ అనుకోవచ్చా? ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉండొచ్చా? మాక్సిమం నాకు తెలిసి సజ్జలే ఫస్ట్. ఓకే, చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కొడాలి నాని కోసం, రోజా కోసం, ఇంకా మన శ్రీరెడ్డి కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు సంబరాలు చేసుకోవాలన్న ఒక వెయిటింగ్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరినైనా ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది తాడేపల్లి ప్యాలెస్ మన టీడీపీ ఆఫీస్ దగ్గర పాల్గొట్టాడనో, లేదంటే గతంలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టాడనో కాదు, ఒక అటెంప్ట్ మర్డర్ చేశాడని, ఒకరిని కిడ్నాప్ చేశాడని అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు కావాలి. ఏది టీడీపీ ఆఫీస్ గానో, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారనో, అవి ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ కింద కొన్ని వస్తాయి. లేదంటే దాడి చేశాడంటే దానికి సంబంధించి సాక్ష్యాలు కావాలి. సో అవి సేకరించడం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇవి బలంగా ఉన్నాయి. ఏది ఇతను చేసినటువంటి కిడ్నాప్ కావచ్చు, ఇవన్నీ ఆడియోలు వీడియోలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు, ఇంకంతే, అక్కడితో క్లోజ్ అయిపోయినట్టు. అలాంటి సాక్ష్యాలనే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే కొడాలి నాని కావచ్చు, పెర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, ఎవరైనా సరే, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఎప్పుడైతే బలమైనటువంటి సాక్ష్యాలు దొరుకుతాయో అప్పుడు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి తాత కూడా వచ్చినా సరే కాపాడలేడు. ఎవరైతే అంటే వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బూతుల పురాణం మొదలుపెట్టి స్క్రీన్ల మీదకి వచ్చి బూతులతోనే మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఏదో ఒక రోజు ఇయ్యాలకపోయినా రేపైనా ఏదైనా సరే ఈ 5 ఏళ్లలో వాళ్ళ లోపలికి వెళ్ళారు అంటే ఇంకా మళ్ళీ జీవితంలో ఇంకొకసారి మాట్లాడకూడదు అనే స్థితికి వాళ్ళని పంపించిన తర్వాత వచ్చిన తర్వాత బయటకు వదులుతారు. కానీ ఈయన యాటిట్యూడ్ మారట్లేదని వింటున్నారు. అంటే ఎస్ఐకి కూడా నేను అట్లనే చేస్తాను స్టార్టింగ్ లో అన్నాడంటే, కానీ తర్వాత మన లోపల ఉండే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కదా. 14 రోజులు రిమాండ్ లో చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ కి ఇష్టపడి చాలా విషయాలు బయటికి చెప్తాడు. సో అప్పుడు ఎలాంటివి వస్తాయి. అంటే ఈయన చాలా మంది ట్రీట్మెంట్ ఇవ్వాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా అతన్ని సమర్థించే ఏ వ్యక్తి కూడా మనిషి కింద లెక్కేయకూడదు, వాళ్ళు కూడా సైకో కింద లెక్కేయాలి. ఆయన మాటల్ని సమర్థించాడు, సపోర్ట్ చేస్తున్నాడు, ఆయనకు సపోర్ట్గా వీడియో కానీ పోస్ట్ కానీ ఒక మాట మాట్లాడాడు అంటే ఈజ్ ఆల్సో సైకో. సో వి స్టాండ్ విత్ పోచాని అని ట్విట్టర్ ట్రెండింగ్ అయింది. వీళ్ళంతా ఎవరు అనుకోవచ్చు? 100% విత్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ సైకో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులే, ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు అదే మాట ఈయన అన్నటువంటి మాటల్ని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని తీసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఫ్యామిలీని పెడితే ఊరుకుంటాడా? ఒక్కరు ఊరుకోడు. వాళ్ళు చిన్న మాట ఒకవేళ ఊరుకోలేదు అంటే 11 అంటేనే వాళ్ళకి కుంభస్థలాలు కలిగిపోతాయి. ఒకవేళ ఊరుకోలేదంటే అటు మనిషే కాదు. అది ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళని తిట్టారు అని చెప్పి ఒక్కసారి ఊహించుకుని దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి చూద్దాం. ఎవడో సహించలేడు, ఎవరు ఒప్పుకోనటువంటి విషయాలు. అంటే లోకేష్ గారు గతంలో నేను ఏ రోజైతే ఈయన మాట్లాడారో ఆ మాట్లాడిన నెక్స్ట్ రోజే అదే రోజు సాయంత్రమే అన్నారు, ఏదో ఒక రోజు నువ్వు బొక్కలోకి వెళ్ళడం పక్కా అని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. అప్పుడైనా ఈయన అర్థం చేసుకొని తగ్గుంటే బాగుండు, కానీ ఈయన మనదే ఎల్లకాలం మనదే ఉంటదని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. ఏమో ఈయన ఒక్కడే కాదులే, అందరూ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు, అదే ఆలోచనతో ఉన్నారు. వైసీపీ బ్యాచ్ అందరూ కూడా స్టిల్ ఇప్పటికీ అదే అనుకుంటున్నారు. ఈ దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇంకా మాట్లాడుతున్నటువంటి రోజా గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా మైండ్ సెట్ లోంచి రాలా. అంటే గతంలో బొచ్చు దగ్గర నుంచి ఇప్పుడు రోమాల వరకు వచ్చారు కదా, తర్వాత అవి కూడా మానేస్తారు, మెల్లగా టైం పడుతుంది, ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. రోజా గారు కూడా 9 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు అంట. అంటే ప్రభుత్వం వచ్చి 9 నెలలు కాలేదు కానీ 9 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తారు అంటే ఆమెకి అంటే మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయింది, భయాందోళనగా. అంటే 9 సంవత్సరాలు ఇలా పరిపాలిస్తారేమో అన్నది ఆవిడ మైండ్ లోకి వెళ్ళిపోయినట్టుంది, అది తేరుకోలేకపోతుంది.